ఈ ద్రవజామృతం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మొత్తం కూడా ద్రవ రూపంలోకి మార్చడం జరిగింది. ద్రవ రూపంలోకి శనగపిండిని ద్రవ రూపంలోకి మార్చడం, దేశవాళీ ఆవు పేడని ద్రవ రూపంలోకి మార్చడం, పుట్టమట్టిని ద్రవ రూపంలోకి మార్చడం. ఇది ఆల్రెడీ ద్రవ రూపంలోనే ఉంది. బెల్లంను కూడా ద్రవ రూపంలోకి మార్చడం జరిగింది. ఫస్ట్ ఈ 100 లీటర్ల నీటిలో పేడ, దేశవాళీ ఆవు పేడని కలపడం జరుగుతుంది. పోయకుండా దాంట్లో ముంచేసి అది దగ్గరకు వచ్చిన తర్వాత కడిగే తగ్గించాం. ఇప్పుడు అసలు కలపవచ్చు, అసలు ఆ కర్ర కింద పెట్టి ఇప్పుడు వద్దు. అది కూడా అంతే. ఆ విధంగా దేశవాళీ ఆవు పేడను 100 లీటర్ల నీటిలో కలపడం జరిగింది. తర్వాత శనగపిండి కూడా అదే విధంగా శనగపిండిని కూడా అది పుట్టమట్టి, పుట్టమట్టి కూడా పోయటం జరుగుతుంది. ఈ విధంగా పదార్థాల మొత్తాన్ని కూడా ద్రవ రూపంలో మార్చి ఈ 100 లీటర్ల నీటిలో కలపడం జరిగింది. లాస్ట్లో ఆవు మూత్రం ఒకసారి నీళ్లు పట్టు తర్వాత ఆవు మూత్రం చివరిలో పోయాలండి. దాన్ని తిప్పటం ఏంటంటే సవి తీసులో తిప్పాలి, ఇటు తిప్పాలి, ఇటు పెడతా. ఈ విధంగా మొత్తాన్ని కూడా ద్రవరంలో మార్చి కలపడం జరుగుతుందండి. నీళ్ళు ఎక్కువ జీవామృతం తయారు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయానికి కర్ర తీసుకోవాలి, ఇటు తిప్పు, ఇటు తిప్పాలి. ఇది సవ్య దిశలో మాత్రమే తిప్పాలండి, అపసవ్య దిశలో తిప్పకూడదు. సవ్య దిశలో ఎందుకు తిప్పాలంటే మనకి భూమి సూర్యుని చుట్టూ సవ్య దిశలో తిరుగుతుంది కాబట్టి అందుకని సవ్య దిశలో తిప్పాలి. మనం గుడికి వెళ్తాం, ఎటుకొండ తిరుగుతాం, ఎడమ వైపు నుంచి తిరుగుతాం. అందుకని దీంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు డెవలప్ కావడానికి సవ్య దిశలో మాత్రమే తిప్పుతాం. ఈ విధంగా ఉదయం సాయంత్రం ఒక 2 నిమిషాలు మాత్రం కలయి తిప్పాలండి. కలయి తిప్పిన తర్వాత పైన గోనె పట్టా కప్పాలి. ఎటువంటిది గాలి, మన సూక్ష్మజీవులకి గాలి లభ్యత కోసం మన గోనె పట్ట మాత్రం కప్పాలి. కప్పి తాడు ఒకటి కట్టాలి. ఇప్పుడు ఈ ద్రవజామృతం ఎప్పుడు కూడా ఎండలో కానీ వర్షపు నీళ్ళు కానీ దీంట్లో పడకూడదు. ఇది నీడ పట్టినే ఉండాలి. వర్షపు నీళ్ళు కానీ ఎండ సూర్యరశ్మి కానీ తగలకూడదు. ఎందుకంటే తగిలితే దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చచ్చిపోయింది. బ్యాక్టీరియా మొత్తం ఇదంతా కూడా పులియ పెడతాం. 4 రోజుల తర్వాత రెడీ అయింది. ఇది రెడీ అయిన తర్వాత ఇది మన బంగారు రంగు మాదిరిగా వచ్చింది. ఏది జీవామృతం. మన 4 రోజుల తర్వాత ఎకరానికి వచ్చి పైరు దశను బట్టి ఈ మన లేత పైరుకి వచ్చి 100 లీటర్ల నీటిలో 5 లీటర్లు స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఒక 45 రోజులు పైరు అనుకో 100 లీటర్ల నీటిలో 10 లీటర్లు స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేసుకున్నందువల్ల మనకేం జరిగిద్దంటే పైరు రోగనిరోధక శక్తి పెరిగిద్ది. పైరు అతికి బెట్టనే తట్టుకుంటుంది. అదే సూర్యరశ్మిని కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ సులభమైన పద్ధతిలో ఈ ద్రవజామృతాన్ని తయారు చేసుకొని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదములండి. తర్వాత